సో సార్ ఇంతకుముందు మనం చూస్తే అసలు కూకట్పల్లికి వెళ్ళాలంటే చాలామంది భయపడేవాళ్ళు. అంటే ఆ టైంలో మొత్తం జంగల్‌లా ఉంటుంది అని. ఆ టైంలో చాలామంది అక్కడ ప్లాట్లు తీసుకోకపోయి తర్వాత మళ్ళీ రిగ్రెట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. కూకట్పల్లి కానివ్వండి, మన మణికొండ, ఈ జూబ్లీస్, బంజారా హిల్స్. సో మోకిలా కూడా నెక్స్ట్ ఇలాంటి ఒక డెస్టినేషన్ కాబోతుందంటారా? అవునండి. కొంతమంది ఫస్ట్‌లో అడిగేవారు హైదరాబాద్‌లో ఎక్కడ ఉంటున్నామని, కూకట్పల్లిలో ఉండొద్దు అన్నట్టుగా చెప్పేవారు అనమాట. అవును. నేను ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దేర్ నేమ్స్. అదే వ్యక్తులు ఎవరైతే అప్పుడు అలా అన్నారో వాళ్ళకి తర్వాత కూకట్పల్లిలో షోరూమ్స్ పెట్టాలంటే ప్లేస్ కూడా దొరకలేదు. హ్మ్. నేను ప్రత్యక్షంగా చూసాను. కూకట్పల్లిలో 5,000, 6,000 హౌసింగ్ బోర్డులో ఆక్షన్ పెట్టినప్పుడు హౌసింగ్ బోర్డు వాటిలో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అప్పుడు 6,000 ఉన్న సైట్ ఇవాళ గజము 2,00,000 రూపాయలు ఉంది. అంతకుముందు పెట్టలేదు అని బాధపడకుండా ఇవాళ ఉన్న వాతావరణాన్ని బట్టి ఆ రేటుని బట్టి ఇన్వెస్ట్ చేస్తే దానికి మించిన ఇండస్ట్రీ ఇంకోటి లేదు, అందుకన్నా ఎక్కువ ఆదాయం వచ్చే ప్రొడక్ట్ కూడా ఇంకోటి లేదని సగర్వంగా చెప్పొచ్చు మనం. అంటే గడిచిన హిస్టరీ కనుక తీసుకుంటే అవును. ముఖ్యంగా ఇది 1 ఇయర్లోనో 2 ఏళ్లలోనో ఆదాయం రాదు. ఒక 10 నుంచి 15 ఏళ్ళు 20 ఏళ్ళు ప్లాన్ చేసుకుని మనం కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే దానికి మించిన ఆదాయం అనేది ఇంకా ఏ ఇండస్ట్రీలో కూడా వస్తుందని మనం చెప్పలేము. దీంట్లో ఖచ్చితంగా ఆ ఫెసిలిటీ ఉంది.